కంది మండల కేంద్రంలోని రుక్మిణి పాండురంగ స్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ జాతర ఉత్సవాలు మంగళవారం అర్ధరాత్రితో ముగిశాయి. జాతరను తిలకించేందుకు కంది గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆలయ అర్చకులు నేతృత్వంలో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు చిన్నసాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బాణాసంచా, ఎల్ఈడీ వెలుగులతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత కళాకారుల ఆధ్వర్యంలో ఆటపాటలు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. చివరిగా నిర్వహించిన రావణ దహన ఘట్టాన్ని తిలకించిన భక్తులు కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై వేడుకలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాము. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి అంతటి కూడా కారకులు, కర్త, కర్మ అన్నీ కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మరి ఆ వ్యక్తి ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కనిపిస్తుందా మనిషి? మరి శ్రీరామ్. మరి ఇప్పుడు దంపతులు ఉన్నారు ఇక్కడ, సౌమ్య శ్రీరామ్. మరి కందిలో మరి మీరందరూ కూడా భాగస్వాములై మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం శ్రీరామ్ గారికి, అలాగే వేదికపై ఉన్న ఆంజనేయ మరి ప్రవీణ్ గారికి, రకాల మిమిక్రీ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ వాణిజ్యం ఉన్న సోదరులకు అందరూ కూడా నమస్కరిస్తూ మరి ఇలాంటి జాతరలు చేసుకున్నామంటే మన తరతరాలుగా వస్తున్న పద్ధతులు దేశం చేస్తారు. మరి రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయి ఉంటారు. సంవత్సరం అంతా కూడా మన పనుల మన పడ్డ ఇక్కడ శ్రీరామని మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ రుక్మిణి పాండురంగ సమేత జాతరకు వీచేసిన భక్తులకు, వివిధ నుండి గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ జాతర జరుపుకునేది ఈరోజు నేటికి 200 సంవత్సరాల ఈ గుడికి ఏదైతే చరిత్ర ఉందో ఈ రోజుకి 200 సంవత్సరాల అవుగా నాపై ఉన్నానని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ ఇట్లా మమ్మల్ని సన్నగా ఆశీర్వాదం తీస్తారని కోరుకుంటున్నాను. అమ్మ ఇవే నా సతీమణి, పేరు సౌమ్య. అయితే పెళ్ళి చాలా గ్రాండ్